పచ్చదనంతో అలరారే పంట పొలాలు, పచ్చి పైరుగాలి పలకరింపులు, దారి పొడవునా పందిళ్లులా అల్లుకున్న కొబ్బరి తోటలు, అన్నింటికి మించి అతిథి దేవోభవ అనే సిద్ధాంతంతో జీవించే జనాలు. ఇలా వసుదైక కుటుంబంలా సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా వశిష్ఠ గోదావరి మరియు గౌతమి గోదావరి మధ్యలో వెలసిన అందమైన ప్రదేశమే మన ఆత్రేయపురం. అత్రి మహాముని కీర్తికి గుర్తుగా ఆత్రేయపురంగా పేరు పొందిన పుణ్య భూమి ఇది. పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా అద్భుతమైన ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన లొల్లలాకులు, అలాగే కోనసీమ తిరుమలగా గొప్ప పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు ర్యాలీలోని శ్రీ కేశవ స్వామి వారి దేవాలయాలతో ఆత్రేయపురం ఆధ్యాత్మికతకు, ప్రకృతి అందాలకు నిలయంగా వెలిగింది. ఇలా తరతరాలుగా ఆదరాభిమానాలకు, ఆత్మీయతకు పెట్టింది పేరైన మన ఆత్రేయపురం వేదికగా, అలాగే తెలుగువారి సంస్కృతికి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా ఎన్ని రుచులను పరిచయం చేసినా మరీ ప్రత్యేకంగా ప్రతి పొరలోనూ మమతను నింపి అనిర్వచనీయమైన ప్రేమతో రుచిని కలిపి ఎంతో నేర్పుతో రెట్టింపైన ప్రేమతో మధురమైన పూతరేకులను ప్రపంచానికి ఆప్యాయంగా అందిస్తోంది మన ఆత్మీయ ఆత్రేయపురం. ఇలా తరతరాలుగా ఆదర ఆత్మీయతకు పెట్టింది పేరైన మన ఆత్రేయపురం వేదికగా ఈ సంక్రాంతికి మన సంస్కృతి తళుక్కుమనేలా సాంప్రదాయ సంబరాలు, ఉత్సాహపరిచే కార్యక్రమాలతో సపరివార సమేతంగా మీ ఆనందానికి మాది గ్యారంటీ అంటోంది మన ఆత్రేయపురం ఉత్సవం.